ఈరోజు ఆర్జీకేటీ ఒంగోలు టు కనిగిరి గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, ఏజ్డ్ సహా చెప్తున్నా. ఏజ్డ్ అనే వ్యక్తికి తెలియని విషయం ఏందయ్యా అంటే 2018లో ఈ క్యాంపస్ కనిగిరికి అలాట్ చేశారు. సరైన వస్తువులు లేక, బిల్డింగ్ లేక మేము దాన్ని ఒంగోలులో పేర్నమెట దగ్గర ఎస్ఎం కాలేజ్ షిఫ్ట్ చేశాము. తర్వాత ప్రభుత్వం వచ్చింది, కనీసం కనిగిరి నుంచి పట్టించుకున్నవాడు లేడు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మా నాయకుడు వచ్చాడు. ఖచ్చితంగా మా ప్రాంతానికి చెందాల్సిన ఒక ప్రాజెక్టుని మా ప్రాంతానికి మేము తెప్పించుకుంటాం. దాన్ని మీరు కాదు అంటే కుదరదు. అది కేవలం ఒంగోలుకు సంబంధించిన ప్రాజెక్టు కాదు. అదే క్యాంపస్లో రాయలసీమకు సంబంధించిన విద్యార్థులు ఎంతోమంది ఉంటారు, మా చుట్టుపక్కల గిద్దలూరు, మార్కాపురం సంబంధించిన ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరి కోసం మేము ఈరోజు ఉంటాం. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఏం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కనిగిరికి? ఆంధ్రలో నెంబర్ 1 ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మా కనిగిరి. రైల్వే ఫెసిలిటీ ఈరోజు ఎవరు కళ్ళ కూడా అనుకోలేదు. రైల్వే ఒక కనిగిరికి ఒక ట్రైన్ పోతాదని కూడా మేము పెట్టినాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, రేపు పొద్దున పూర్తిగా ఒక IIIT క్యాంపస్ ఏర్పాటు అయ్యే రోజున ఖచ్చితంగా కనిగిరికి రైల్వే, బస్సు అన్ని ట్రాన్స్పోర్ట్ రెడీగా ఉన్నాయి. దయచేసి ఒకటే, ఈ ఫాల్స్ ప్రొపగండాని ఎంకరేజ్ చేయొద్దు ఎవడైనా సరే. ఇది కేవలం ఒక వెనకబడిన ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారు. అది చేతగాక గత ప్రభుత్వం వాళ్ళు మిస్యూజ్ చేశారు. సరైన నాయకుడు ఇప్పుడు మాకు ఇచ్చి మళ్ళీ దాన్ని మేము తెచ్చుకుంటున్నాం. దయచేసి తప్పుగా అనుకోమాకండి. ఇది ఒంగోలులో తాత్కాలికంగా పెట్టిన ప్రోగ్రాం తప్ప వాళ్ళకి తెలుసు ఆ విషయం. సోదరి మనందరికీ ఒకటే చెప్పేది ఏంటంటే అంటే, మాది వెనుకబడిన ప్రాంతం. ఖచ్చితంగా ఈ కాలేజ్ వల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మాకు అన్నీ ఉన్నాయి. బస్ ట్రాన్స్పోర్ట్ ఉంది, రైలు ట్రాన్స్పోర్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మాది వెనుకబడిన ప్రాంతం, మాకేమీ తక్కువ లేదు. ఎంతోమంది వెనుకబడిన విద్యార్థులు. ఈరోజు ఏజ్డ్ అనే వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఏజ్డ్ ఏం చెప్తున్నాడంటే, ఏజ్డ్ అనే వ్యక్తికి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఒంగోలు నుంచి 90 కిలోమీటర్ల దూరం ఉన్నందుకు మీరు అంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులు 100, 200, 300 కిలోమీటర్ల దూరం వచ్చి బీటెక్ చదువుతూ ఉన్నారు. కేవలం మీరు 4 విద్యార్థులు పెట్టిన డిఎంస్ చూసి మాకు కనిగిరి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అది చాలా మిస్టేక్. దయచేసి ఇది మా ప్రాంతానికి, మా కనిగిరికి చెందిన ఇన్స్టిట్యూట్ అది. దాన్ని మీరు వ్యతిరేకించమాకండి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ధర్నా చేస్తున్న